హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ న్యూ వీడియో. ఈరోజు నోటిఫికేషన్ వచ్చేసి రైల్వే శాఖ నుంచి మరో నోటిఫికేషన్ రావడం జరిగింది. 8556 పోస్టులు అనేవి మనకి భర్తీ చేయడం జరిగిందనమాట. ఇది మనకు వచ్చేసి పర్ మంత్ వచ్చేసి మనకి 40,000 శాలరీ అనేది పడుతుందన్నమాట. ఇది వచ్చేసి మనకి పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్ అనమాట. ఇది వచ్చేసి మీరు అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చేసి February 28 అనమాట. ఓకేనా గైస్, అలాగే బోత్ ఏపీ అండ్ టీఎస్ వాళ్ళు, అలాగే బోత్ మేల్ అండ్ ఫీమేల్ వాళ్ళు కూడా ఈ జాబ్కి వచ్చేసి అప్లై చేసుకోవచ్చు అనమాట. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి వీడియో నచ్చినట్టు చూడండి. ఖచ్చితంగా లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. వీడియోలో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ చెప్తాను కాబట్టి ఎక్కడైతే స్కిప్ చేయకుండా వీడియోని కంప్లీట్ ఎండ్ వరకు అయితే చూడండి. ఇప్పుడు వచ్చేసి మీకు కంప్లీట్ డీటెయిల్స్ అయితే చెప్తాను. ఈ నోటిఫికేషన్ వచ్చేసి మనకి ఎవరు రిలీజ్ చేయడం జరిగిందంటే మనకి ఈ ఆర్ఆర్బి రిక్రూట్మెంట్ బోర్డ్ ద్వారా మనకి ఏఎల్పి అండ్ అప్రిషియేట్ జాబ్స్ విడుదల చేశారనమాట. కాబట్టి ఒకవేళ మీరు అర్హులైతే ఈ జాబ్కి అనేది మీరు ఖచ్చితంగా అయితే దరఖాస్తు చేసుకోండి. ఈ రిక్రూట్మెంట్ కావాల్సిన అర్హతలు, వయసు, పరీక్షా విధానం, జీతం తదితర అవసరం కింద ఇచ్చినట్టు సమాచారం ద్వారా తెలుసుకుని వెంటనే ప్రభుత్వ ఉద్యోగాలకు అప్లై అయితే చేసుకోండి. మన టెలిగ్రామ్ లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, వీళ్ళైతే చెక్ చేయండి. ఓకేనా గైస్, అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఇందులో వేకెన్సీస్ వచ్చేసి మనకి 8565 వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట మనకి ఇక్కడ. అలాగే ఇక్కడ మీరు చెక్ చేసుకున్నట్టయితే మనకి ఏజ్ వచ్చేసి మనకి మినిమం ఏజ్ వచ్చేసి మనకి 18 ఇయర్స్ అనమాట. మ్యాక్సిమం ఏజ్ వచ్చేసి 33 ఇయర్స్ అనమాట. మనకి గవర్నమెంట్ రిజర్వేషన్ ప్రకారం ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసి మనకి ఎస్సీ ఎస్టీలకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు అయితే మనకి ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇస్తున్నారనమాట ఇక్కడ మనకి. అలాగే మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి మనకి 10th లేదా 10+2 ఉంటే సరిపోతుంది. లేదా మీకు ఐటీఐ లేదా డిప్లొమా సర్టిఫికేట్ ఉన్నా కూడా మీకు సరిపోతుంది అనమాట. ఇక్కడ మెన్షన్ చేశారనమాట వాళ్ళు. 10th లేదా 10+2 సర్టిఫికేట్ ఉంటే మీకు ఈ జాబ్కి అనేది మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. లింక్స్ అనేవి కింద మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, వెళ్ళైతే చెక్ చేయండి. ఓకేనా గైస్, వీడియోని మర్చిపోకుండా వీడియోని అయితే ఖచ్చితంగా లైక్ చేయండి. లైక్ చేయడం మర్చిపోతున్నట్టు. అలాగే ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్లో పెట్టుకోండి. ఈ ఉద్యోగానికి శాలరీ వచ్చేసి మనకి పర్ మంత్ వచ్చేసి మీకు 40,000 ఇవ్వబడుతుంది అనమాట. అలాగే మీకు అదర్ అలవెన్సెస్ కూడా ఉంటాయన్నమాట మనకి. అలాగే అప్లికేషన్ ఫీజెస్ వచ్చేసి మనకి ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకి అయితే మనకి ఫీమేల్కి 250 రూపాయలు అనమాట. అలాగే మిగతా వారికి అయితే మనకి ఓబీసీ క్యాండిడేట్స్, మేల్ క్యాండిడేట్స్కి అయితే మొత్తం క్యాండిడేట్స్కి వచ్చేసి మనకి 500 అయితే మీరు పే చేయాల్సి ఉంటుందన్నమాట. ఓకేనా గైస్, ఇది వచ్చేసి మనకి రియల్ నోటిఫికేషన్ అనమాట, ఇటువంటి ఫేక్ నోటిఫికేషన్ అయితే కాదనమాట. అలాగే మనకి ఉద్యోగాలకి నోటిఫికేషన్ వచ్చేసి మనకి January 13th మొదలైంది. మనకి లాస్ట్ డేట్ వచ్చేసి అప్లై చేసుకోండి 28 February అనమాట. కాబట్టి మీరు ఈ నోటిఫికేషన్ మిస్ చేసుకోకుండా అప్లై చేసుకోండి. ఓకేనా గైస్, అలాగే మనకి సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి మనకి ఆన్లైన్లో పరీక్ష పెట్టి మనకి సెలెక్షన్ చేస్తారనమాట. అలాగే మనకి అప్లై ప్రాసెస్ చూసుకున్నట్టయితే మీకు అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళి మీ వివరాలన్నీ కూడా ఎటువంటి తప్పు లేకుండా కరెక్ట్గా నమోదు చేసుకోవాలన్నమాట. ఎగ్జామ్ సిలబస్ వచ్చేసి మీకు పరీక్షకు సంబంధించిన పూర్తి సిలబస్ను నోటిఫికేషన్లో చూడొచ్చు అనమాట. ఇక్కడ మీకు నోటిఫికేషన్ పీడిఎఫ్ లింక్స్ కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ వచ్చేసి మీకు కింద డిస్క్రిప్షన్స్లో ఇస్తాను. ఓకేనా, అలాగే మన టెలిగ్రామ్ గ్రూప్ ఛానల్ కూడా కింద లింక్ ఇస్తానన్నమాట. వెళ్ళితే చెక్ చేసి ఖచ్చితంగా లైక్ చేయండి. ఓకేనా గైస్, అలాగే టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి మర్చిపోకండి. వీడియో నచ్చినప్పుడు చూడండి, ఖచ్చితంగా లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.